ఎప్పుడు కోడి పిల్ల బెల్లం పొడుచుకు తింటుంటాడు యాదవా. ఏంటే ఎందుకలా కసుకుంటావు? ఆడి బెల్లం ఆడెట్టావు, నోట్లు ఎట్టుకుంటాడు, నా చేతులు ఎట్టుకుంటాడు, మధ్యలో నీకెట్ కట్టాము. వాళ్ళయ్యా ప్రేమ పొంగిపోతున్నదయ్యా. నువ్విట్ట వెనకేసుకు రాబట్టే కదా ఆడి ఈడి పిల్లలందరూ బళ్ళోకి వెళ్తుంటే ఈడు మాత్రం తిని తిని దొడ్లోకి వెళ్తాడే. ఎవరు నవ్వుకోగలరు? కూర్చోరామని ఎవరైనా చోటు అడుగుతారు వచ్చి. అయ్యో అదే ఆట కోడి బయటకు వదిలినావు, ఎవరన్నా సూట్ మన లోనే చేస్తారు. అసలు కోడికి టికెట్ కూడా లేదు. తప్పుకోండి. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అదిగో పోలీసు వచ్చేస్తున్నాడు. అప్పుడు కూడా లోపలెట్టి వేగి కోట్ల తొంగు కంపొచ్చేస్తుంది కాడ స్నానం చేసి ఎంతకాలమైందో ఏంటో పంచులో పెట్టి నొక్కేస్తాడు కదా. ఎవరి సామానులు వాళ్ళ కిందే పెట్టుకోండి. మీ సామానులు పోతే పురిరాజుల బాధ్యత కాదు. రాత్రి 9 గంటల కల్లా కిటికీలన్నీ మూసేయండి. షట్ ద విండో. కోడి కోడి కూసిందెక్కడ? కోడి కూసిందెక్కడ? పంచలో ఏదో ఉంది. ఏటుంటది? పంచలో ఏటుంటే అదే ఉంటది. అది కాక ఎగస్ట్రా ఏదో ఉంది. ఏమిటది? 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 అంత నీ వల్లే. కోడిని దాచి చీట్ చేస్తావా? ఈ పురిరాజుకు టోపీ పెట్టద్దు. ఇది పెట్ట కాదు, పుంజు. పెట్టైనా పుంజైనా 1000 రూపాయల ఫైన్ కట్టాల్సిందే. 1000 రూపాయల పైన? ఎక్కువ మాట్లాడితే 2000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఏటి మా నలుగురు కలిపి 100 రూపాయలు కూడా కాలేదు టికెట్. అప్పలకొండకి 1000 రూపాయలు కట్టాలా? అవును. చూడండి, నేను కట్టం కాక కట్టం, మీరు రేటు చేసుకుంటారు చేసుకోండి. ఏ జతనా తొక్కలో కోడి. తొక్కలో కోడటవో పొద్దున్నే తెల్లారింది లేకండో అని మనుషుల్ని దేశాన్ని లేపేది కోడి కాదా? ఆదివారం వస్తే చాలు ఇది బెల్లానికి పిల్లడికి కోడి కావాలి. మందు తగినప్పుడు వచ్చి రోజు ఇటు నంచుకోవడానికి కోడి కావాలి. పండగ వచ్చినా పాపం వచ్చినా కోడి మాత్రం ప్రాంత్యాగం చేసి ఇటు పొట్ట నింపాలా? సంక్రాంతి పండుగ వస్తే చాలు వీళ్ళు సంతోష పెట్టడానికి కోడేమో కాళ్ళు కత్తులు కట్టుకుని కసా కసా బిస కావాలి. రోజు కొన్ని కోట్ల కోళ్ళు వీళ్ళు పట్టలు నింపడానికి చచ్చిపోతున్నాయి కదా. ప్రతి ఏటా మన ప్రభుత్వానికి కోళ్ళ వల్ల 442 కోట్ల ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో మొత్తం 1,50,600 కోళ్ల ఫారాలు ఉన్నాయి తెలుసా? రోజు 2,33,440 గుడ్లు ఎడుతున్నాయి. గుడ్డు తినండి పుష్టిగా ఉండండి అని రేడియోలో టీవీలో డాక్టర్లు చెప్తున్నారు, వినట్లేదా? రోజునేమో గుడ్డు తినకుండా కోడి పీక కసాపిస కోసేస్తే ఎట్ట కుదురుతున్నాయా? బ్రాంది షాపులోడికి, వైన్ షాపులోడికి, కలుదుకారోడికి, సారాదుకారోడికి, ఆఖరికి బెడ్ షాప్ వాడికి కూడా కోడే కావాల్సి వచ్చింది కదయ్యా. ఏడయ్యా అసలు అట్లాంటి కోడిని పట్టుకుని తొక్కలో కోడి అనడానికి నీకు నోరెట్టి వచ్చిందయ్యా మనిషి బాబా? కోడిని ఇసిరేసి అవమానించినందుకు నాకు చక్కగా బుద్ధి చెప్పారమ్మా. పుణ్య దంపతులు నాకు జ్ఞానోదయం కలిగించారమ్మా, జ్ఞానోదయం. అవును తల్లి, ఈ కోడిని గురించి మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసమ్మా? మేము కోడి మాత్రమే తింటాం కాబట్టి. దొరకలే ఈడ టీసీ గాడు గలీజ్ గాడు దొరికిండు. సొరకాయను సగం కోసి కింద ప్యాంట్ పైన కోటేసి తెచ్చుకుంటూ అట్లే ఉన్నాడు. నా బెర్త టీసీ గాడి చేతిలో ఉంది కాబట్టి బతికిపోయిండు. లేకపోతేనా ఆడి తలకాయ కోడి మెడకాయ ఇసినట్టు పర్ర 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 ఇరిసేస్తుంటే నా బెర్త్ అయితే కన్ఫర్మ్ కానీరా. ఆ టీసీ గాని బొక్కలు చూరా చూరా చేసి దింతరగడ తీర్మారాడి బోనాలు చేసుకుంటా. టీసీ గారా నల్ల కోట వేసుకున్న నరసింహస్వామిలా ఉన్నాడు. బెర్తిచ్చేస్తాడు. బాయ్ రా బాయ్. నా బెర్తు ఇస్తాం బాబు. భర్త లేని బేకార్దాన్ని బాబు, హస్బెండ్ లేని వైఫ్ బాబు, హెల్ప్ చేయండి అమ్మా, హెల్ప్ చేయండి. ఓ మై గాడ్, మరి మొగుడు లేకుండా కడుపు ఎలా వచ్చింది, చేతిలో పాప ఎలా వచ్చింది? చలికాలం అని భోగిలో పడుకుంటే కలికాలం బాబు. నీలాంటి స్వామి గార్డ్ వచ్చి కోరిక తీర్చుకున్నాడు. గట్టిగా కేకలెట్లా పోయావా? పెట్టాను బాబు. నీలాంటి నీచుకమ్మని కుత్తేగాడు ఇంకోడు వచ్చాడు. మరి వచ్చినవాడు నీకు హెల్ప్ చేయలేదా ఏమిటి? హెల్ప్ చేశాడు బాబు, నాకు కాదు నన్ను రేప్ చేయడానికి వచ్చిన వాడికి. వాడు నీలాంటి అదవే అంతే బాబు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ట్యూబ్ గాలి ఉంటే ఇది పెరిగింది, 9 నెలల తర్వాత ఇది పుట్టింది. మరి రెండోసారి కడుపు ఎలా వచ్చింది? మళ్ళీ అదే భోగిలో పడుకున్నావా? లేదు బాబు, నేను భోగి మారాను కానీ మీలాంటి చండాలపు నేల బుద్ధులు మాత్రం మారలేదు. అమ్మని దూరం తీరిందా?
అరే దానికి ఎంతో కొంత ఇచ్చి పంపించరా, పరుగు తీసేస్తుంది. ఇదిగో ఈ సోదాపి పాప ఎడుతుంది కదా ఏదో కొనిపెట్టు. థ్యాంక్స్ బాబు, ఇంకెప్పుడు నా అలాంటి వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేయకండి బాబు. ఊరుకోమ్మా. సార్ ఏంట్రా నా రిజర్వేషన్ ఎక్కడిస్తానన్నాను? ఖమ్మం దాటినాక ఇస్తానన్నావుగా. అన్నాను కానీ ఇప్పుడు ఇవ్వను రా. ఏం సార్ చేతులు కూడా తడిపినా కదా. ముష్టి 200 రూపాయలు ఇచ్చి 2 నిమిషాలకు ఒకసారి వచ్చి దొబ్బితున్నావు నన్ను. అవతల 500 ఇచ్చినాడే అన్ని ముసుక్కొచ్చినారు అక్కడ. కానీ రే ఇందాక బాత్రూమ్ దగ్గర ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చావు? సగం కోసం సొరకాయకి షర్టు ప్యాంట్ వేసిన ఫేస్ అన్నది. నేను అట్లా అనలే. పొట్టుకు బుడంకా అంత లేను కానీ పోజు కుట్టేస్తాను. ఎరవరే ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసే ప్యాసింజర్ నీకేని తిట్లొస్తే రోజు వేలాది మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తే నాకేని తిట్లు రావాలిరా? పట్టాలి తప్పిన గుడ్స్ బండి ఫేస్ నువ్వు రాజమండ్రి రైలు ఇంజిన్ లో బొక్కెత్తుకెళ్ళి శ్మశానంలో సగం రేటు కమ్ముకునే సన్నా చదవా. ఇచ్చాపురం స్టేషన్ లో బెచ్చాలు ఏరుకునే బెచ్చగాడి మోహ నువ్వు జాతవ్వా. ఒరే మన లోటుపాట్లు తెలుసుకుని తను సైలెంట్ గా ఉందేంట్రా? ఆడువారి మాటలకు అర్థాలే వేరు. ఏమండి సుందర్ గారు, మేము మా చదువు సంజయ్ గురించి మొత్తం మీకు చెప్పాం కదా, మరి మీ గురించి మాకేం చెప్పలేదేంటండి? ఏం చెప్పాలండి? అదేనండి మీ ఉద్యోగం సద్యోగం చదువు సంజయ్ గురించండి. నా గురించి రాసేస్తానండి, రామాయణం అంతా అవుతుందండి. అంతొద్దు కానీ లఘు చిత్రంలా టూకీగా చెప్పండి చాలు. చెప్తానండి, రోజు ఇలా తిరుగుతూనే ఉంటానండి. ఏంటి ట్రైన్ లోనా? అవునండి, ఈ ఏళ సికింద్రాబాద్ స్టేషన్ లో ఎక్కేసాను కదండి. రేపు పొద్దుటేలా అనకాపల్లి స్టేషన్ లో దిగేస్తానండి. రేపు సాయంత్రం పూటేలా మళ్ళీ అనకాపల్లిలో ఎక్కేసేసి ఎల్లుండి సికింద్రాబాద్ స్టేషన్ లో దిగేస్తానండి. ఇంతకు మీరు ఏం జాబ్ చేస్తున్నారండి? అనకాపల్లి పందారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానండి. మరి సికింద్రాబాద్ రావటం ఏంటండి? హెడ్ ఆఫీసు సికింద్రాబాద్ లో ఉంది కదండి, అందుకే ఈడ నుంచి ఆడికి ఆడ నుంచి ఈడికి తిరిగేతూ ఉంటానండి. అక్కడ ఇక్కడ ఎందుకండి? ఆడువారు శుభ్రంగా ఒకే చోట కూర్చొని జాబ్ చేసుకోవచ్చు కదా. అదెలా కుదరద్దండి? ఎందుకు కుదరదండి? మరేమోనండి, పెళ్లి కావాలంటే తిరగాలి కదండి. పెళ్లికి మీరు తిరగడానికి సంబంధం ఏంటండి? మరి నాకు కాబోయే పెనిమిటి రైల్లో దొరికేస్తాడు. రైల్లో దొరకటం ఏంటండి? నాకేం తెలుసు, మా జాతకాలైనా అలాగే చెప్పాడండి. ఏమి చెప్పాడు? ఏమిటి? నాకు కాబోయే పెనిమిటి ఈ నెలలోనే ఈ రైల్లోనే దొరికేతాడని చెప్పాడండి. ఇంకేం చెప్పాడండి? 30 రోజుల్లో దొరికేతాడని చెప్పాడండి. మరి దొరికాడండి? నిన్నటికి 29 రోజులు అయిపోయాయి కదండి. ఈ ఏళ్ళకి 30వ రోజండి. ఈ ఏళ్ళ తప్పకుండా దొరికేతానండి. నాకు నమ్మకం ఉందండి. సిగ్గేస్తుంది. చిన్న నీకు ఆడియో తప్ప వీడియో కనిపించట్లేదా? గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కూస ఎలదాకా ఎదురు చూసా అని శివ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అని శంకరు, చెన్నై చంద్రమా అని మొన్న మనందరూ కలర్ఫుల్ డ్యూయట్ సాంగ్లు వేసేసుకుంటే పాపం నువ్వు ఒక్కడివే. మీకు ఏమైనా దివ్య దృష్టి ఉందా అండి? ఈ మాత్రం దానికి దివ్య దృష్టి ఎందుకే, మామూలు దృష్టి ఉంటే చాలు. ఈ ఏజ్ కూడా క్రేజ్ అదే కదరా. అయ్యో మామోయ్, మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. కాదరా లేడీస్. భయపడకాయా, నేనే. ఇదిగో మీ ఆవిడ నువ్వు 42, 43 వేసుకోండి. నువ్వు అడిగినట్టుగానే మీ ఆవిడ కింద నీకు పైన ఇచ్చాను. ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. నా డ్యూటీ అయిపోయింది, నేను దిగిపోతా. థ్యాంక్ యూ సార్. వెళ్ళే నీ సామాన్ నేనే తీయాలి, నా సామాన్ నేనే తీయాలి. ఇది ఏ స్టేషన్ అండి? సార్ 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 ఏంటి బాబు మళ్ళీ చేతి అడుగుతావా? ఊకోండి సార్, ఇది ఏ స్టేషన్ సార్? విజయవాడ స్టేషన్. సార్ 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 నేను మిమ్మల్ని ఎక్కడ సీట్ కన్ఫర్మేషన్ అడిగాను సార్? సికింద్రాబాద్ లో ఎక్కి కన్ఫర్మేషన్ అడిగా. మరి ఎక్కడ ఇస్తారన్నారు సార్? వరంగల్లో ఇస్తాను. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? ఆర్ఏసీ కంప్లీట్ అవ్వలేదమ్మా. మళ్ళీ తర్వాత ఏడు ఇస్తారన్నావు? ఖమ్మంలో ఇస్తాను. మరి ఎందుకు ఇవ్వలే? వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వలేదమ్మా. మరి ఇప్పుడు ఎక్కడ ఇచ్చినావు సార్? విజయవాడలో ఇచ్చా. ఎక్కడ ఇచ్చినావు సార్? విజయవాడలో ఇచ్చాను బాబు. అరే ఏడిచ్చినావు సార్ అంటే? విజయవాడలో ఇచ్చా. మీకు తడ పెడతా లాస్ట్ సార్ చెప్పురు సార్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? విజయవాడలో ఇచ్చానని చెప్పాను కదా. సారీ సార్, తప్పైంది. ఎందుకు కొట్టుడేంద్రా బట్టే బాత్? మేమిద్దరం దిగాల్సింది విజయవాడలో బే. ఆ సీట్ నెంబర్ 6 కాళిదాస్ గడు ఎటు నుంచి ఎక్కుతున్నాడో కరెక్ట్ చూడండి.
ఈ ఎక్కవలసిన కాళిదాస్ గడు ఎక్కపోతే ఈ సుందరని ఎలా అన్న లైన్ లో పెట్టేచ్చా. ఆడు ఎక్కితే మాత్రం ఏం పీకుతాడ్రా? ఏదో పీకుతాడని కాదు, వాడు వస్తే మనకు అడ్డు కదా. ఎందుకురా మీలో మీరే కొట్టుకు సత్తారు? ఆ అమ్మాయి నాకు పడిపోయింది కదా. ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. మనం చాలా అదృష్టవంతులు. ఎవడో ఎక్కలేదు. పదండ్రా. జాగ్రత్త. కాళిదాస్ గడు ఇంటికాడికి వచ్చి కవితలు రాస్తుంటాడు. అవునరా, ఎవడు రాడనుకుంటే ఈడొచ్చాడేంట్రా? పక్క కంపార్ట్మెంట్ లోంచి వచ్చి ఉంటాడు విధవా. హాయిగా అమ్మాయితో మిగతా జర్నీ అంతా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మధ్యలో జంబరగంజి గడి తగులుకున్నాడేంట్రా? మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిందిరా ఈ కాళిదాస్ గడి వల్ల. ఆడు కాళిదాస్ అయితే మనగేటి, బోర్డదాస్ అయితే మనగేటి. మనం మిగతా జర్నీ అంతా సుందర్తో మాట్లాడుకుంటే ఎంజాయ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. మీ కాలు తీస్తే మేము వెళ్ళి మా సీట్లో కూర్చుంటాం.